టెక్నికల్ ఎగ్జామినేషన్ దాంట్లో భాగంగా ఈరోజు డ్రాయింగ్ గ్రేడ్ 2లో హయ్యర్ గ్రేడ్ పేపర్ 1 మనము ఈజీగా డ్రా చేయడం నేర్చుకుందాము. క్వశ్చన్స్ ఆన్సర్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ పేపర్ 1 వచ్చేసి ఇది కూడా పెన్సిల్తోనే తీయాలి డ్రాయింగ్. దీనికి వచ్చేసి టైం వచ్చేసి 2.5 hours, మ్యాక్సిమం మార్క్స్ 50, మినిమం పాస్ మార్క్స్ 20. ఇది లోయర్ గ్రేడ్ పాస్ అయిన వాళ్ళు హయ్యర్ గ్రేడ్ రాస్తారు కాబట్టి ఇది వాళ్ళకు టైమింగ్స్ కానీ మార్క్స్ కానీ వాళ్ళకు లోయర్ వాళ్ళకందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు ఈ బొమ్మలు అంటే లోయర్ గ్రేడ్లో కొంచెం చిన్న డిజైన్స్ ఇస్తారు లోయర్లో, హయ్యర్లో మాత్రము పెద్దగా డిజైన్ ఇస్తారు. పెద్ద డిజైన్ అంటే కొంచెం హయ్యర్ గ్రేడ్ పెద్దది కాబట్టి కొంచెం కఠినమైన చిత్రాన్ని డిజైన్ని ఇస్తారు. కాబట్టి అది ఎలా గీయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను అర్థమయ్యే విధంగా. ప్రశ్న చూడండి. మీకు ఇచ్చిన రేఖా చిత్రము నమూనాను రెండింతలు పెద్దదిగా చేసి మందపు సుందరమైన రేఖలతో గీయము. సరి అయిన విస్తరణ సున్నితమైన ఒకే మందపు గీతలు స్వచ్ఛతకు మార్కులు అధికముగా ఉండును. క్వశ్చన్ తర్వాత జ్యామితి అంటే ఏంటి? జామెట్రికల్ అన్నట్టు. జామెట్రికల్ సాధనములు ఉపయోగించకూడదు. దీనికి జామెట్రికల్ సాధనములు స్కేలు, తెలిగిని ఇలాంటివన్నీ ఉపయోగించకుండా ఓన్లీ పెన్సిల్తో మాత్రం డ్రా చేయాలి. ఇది పేపర్ సైజ్ వచ్చేసి డ్రాయింగ్ షీట్ 1/4 మాత్రమే. ఇది 1/4 షీట్ డ్రాయింగ్ షీట్, దీంట్లో మాత్రమే గీయాలి పెన్సిల్తో ఓన్లీ. అయితే ఈ క్వశ్చన్ ఇస్తారు, క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ కూడా ఇస్తారు. ఆన్సర్ ఇది మీకు ఇచ్చిన హయ్యర్ గ్రేడ్ ఫస్ట్ పేపర్ ఆన్సర్ యొక్క డిజైన్. ఈ డిజైన్ని ఏమన్నాడు? రెండింతలు పెద్దదిగా చేయమన్నాడు. రెండింతలు అంటే పెద్దదిగా చేయాలి. పెద్దదిగా చేసి మందపు సుందరమైన ఒకే మందపు సుందరమైన రేఖలు, వీటిని ఏమంటారు? రేఖలు. ఇట్లాంటి వీటిని ఏమంటారు? రేఖలు. గీతలు స్వచ్ఛత అంటే నీట్గా ఉండాలి. పేపరు నీట్గా, స్వచ్ఛతకు అధిక మార్కులు ఉండదు. నీట్గా అంటే మరకలు లేకుండా, గీతలు లేకుండా, కొట్టివేతలు లేకుండా నీట్గా ఉంటాయి. పరిశుభ్రతకు ఎక్కువ మార్కులు ఉంటాయి. పేపర్ సైజ్ డ్రాయింగ్ షీట్. దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే హయ్యర్ గ్రేడ్ ఫస్ట్ పేపర్ వచ్చేసి ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్లో కొంచెము పెద్ద డిజైన్ ఇస్తాడు పెన్సిల్ వర్క్ చేయడానికి. ఓన్లీ పెన్సిల్ మందంతోనే నీట్గా అందంగా గీయాలి. ఇది ఇచ్చిన డిజైన్ హయ్యర్ గ్రేడ్ ఫస్ట్ పేపర్ వచ్చేసి. దీన్ని రెండింతలు పెద్దది గీయాలంటే మనము జామెట్రికల్ పరికరాలు వాడకూడదు. అంటే ఏం చేయాలి? మనము A4 సైజ్ షీట్, డ్రాయింగ్ షీట్, ఇది డ్రాయింగ్ షీట్ను తీసుకున్న తర్వాత దాంట్లో మనము ఈ షీట్ని సెంటర్ పాయింట్, మిడిల్ పాయింట్ తీసుకోవాలి. మిడిల్ పాయింట్ తీసుకోవాలంటే సెంటీమీటర్స్ ఎన్ని ఉన్నాయని కొలుసుకొని సెంటీమీటర్స్లో స్కేల్తోని మిడిల్ పాయింట్ తీసుకోవాలి. ఇది మిడిల్ పాయింట్ వచ్చేసి. స్కేల్ను ఉపయోగించద్దు, కాకపోతే జామెట్రికల్ పరికరాలు ఉపయోగించద్దు. కాబట్టి ఒక సెంటర్ పాయింట్, మిడిల్ పాయింట్ తీసుకోవడానికి మాత్రమే ఇది ఒక స్కేల్తోని సెంటర్ పాయింట్ షీట్ని కొలుసుకొని సెంటర్ పాయింట్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్ ఇది వచ్చేసి మిడిల్ పాయింట్. ఇది
ఈ మిడిల్ పాయింట్లో ఈ డిజైన్ని రెండింతలు పెద్ద చేయాలంటే ఏం చేయాలంటే మనకున్న క్వశ్చన్ పేపర్ కానీ ఒక వైట్ పేపర్ కానీ ఇక్కడ నుండి ఇక్కడికి ఇది మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత పొడవు వెడల్పు, పొడవు అడ్డము నిలువు మార్కింగ్ చేసుకొని దీంతో షీట్ పైన మార్కింగ్ చేసుకొని మనము ఈ షీట్ని ఏం చేయాలి, ఈ సెంటర్ పాయింట్ నుంచి అడ్డము నిలువు మనము ఈ మార్కింగ్ పాయింట్ పెట్టుకోవాలి. ఇటు సెంటర్ పాయింట్ నుంచి ఇటు పెట్టుకోవాలి. తర్వాత నిలువు కూడా కొలుచుకున్న మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఇటు. ఇది మనకు వచ్చిన రెండింతలు పెద్ద సైజు. దీన్ని ఏం చేయాలి అంటే మనము లైట్గా లైనింగ్ తీసుకోవాలి. స్కేల్తో తీసుకోవచ్చు, ఇట్లా దీంతో కూడా తీసుకోవచ్చు. స్కేల్తో డైరెక్ట్ ఇట్లా మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ లైనింగ్ తీసుకోవాలి. ఇట్లా తీసుకున్న తర్వాత ఇది రెండింతలు పెద్ద సైజ్. దీనిలో ఈ డిజైన్ని గీయాలి. ఎట్లా గీయాలి, ఒకటే మందంతో నీట్గా గీయాలి. ఇట్లా చూడండి. ఇప్పుడు మనము కొలతలు లేకుండా జామెట్రికల్ పరికరాలు లేకుండా దీన్ని నీట్గా మనం ఒకటే మందంతో పైనుంచి ముక్కు నుంచి తల నుంచి కాళ్ళు చేతులు ఇవన్నీ బర్డ్ రెండింతలు పెద్దదిగా సైజ్ చేసుకొని గీయాలి. ఒకటే మందం లైన్ మందము ఖచ్చితంగా దీన్ని ఈ విధంగా మనము ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనకు వచ్చేస్తుంది. ఈ విధంగా ఫస్ట్ పెన్సిల్ మందము లైనింగ్ రఫ్గా ప్రాక్టీస్ చేయాలి ఇంటి దగ్గర. ఎగ్జామ్లో అయితే ఈ విధంగా ఒకటే మందంతో ఈ విధంగా మనము లైనింగ్తో చెయ్యి వనకకుండా పెన్సిల్ ఇది మందముతో దీన్ని ఈ విధంగా మనము డిజైన్ని పెద్దదిగా చేయాలి. మనం కొలత తీసుకున్నాం కదా, ఆ కొలతలో దాటిపోకుండా ఆ కొలత ఆకారంలోనే ఏది ఎక్కడ వచ్చింది, తల ఎటు వచ్చింది, తోక ఎటు వచ్చింది, పువ్వులు ఎట్లా ఉన్నాయి, దాని యొక్క ఆకులు రెమ్మలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఆధారంగా చేసుకొని దీన్ని రెండింతలు పెద్దదిగా గీయాలి. ఇట్లా దీనికి టైం వచ్చేసి మనకు 2.5 గంటలు. టైం వచ్చేసి 2.5 గంటలు. హయ్యర్ గ్రేడ్ ఫస్ట్ పేపర్ వచ్చేసి 2.5 గంటలు కాబట్టి చాలా జాగ్రత్తగా నిదానంగా తప్పులు పోకుండా మరకలు కాకుండా షీటు జాగ్రత్తగా ఈ విధంగా గీయాలి. తర్వాత వచ్చేసి కాళ్ళు, పక్షి యొక్క కాళ్ళు, దాని గోర్లు, ఆకులు, మీరు బాగా ప్రాక్టీస్ చేస్తేనే ఇది ఈజీగా మనకు వచ్చేస్తుంది. పెన్సిల్ మందం
ఈ విధంగా మనము డిజైన్ని ఒకటే మందంతో ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని గీసిన తర్వాత మనము పెన్సిల్ లైన్స్ తుడిపేసుకోవాలి. పెన్సిల్ లైన్స్ మనం ఇప్పుడు జామెట్రికల్ పరికరాలు ఉపయోగించాలి. స్కేల్ ఉపయోగించలేదు, వృత్తలేఖని ఉపయోగించలేదు, డీకోనమి ఉపయోగించలేదు. ఎలాంటి పరికరాలు ఉపయోగించకుండా ఫ్రీ హ్యాండ్తోని ఈ విధంగా గీసి పెన్సిల్ లైన్స్, లైట్గా కొట్టుకున్న పెన్సిల్ లైన్స్ను మనము ఈ విధంగా తుడిపేసి రఫ్ చేసుకోవాలి. ఇది ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్. ఒక పెన్సిల్తో గీసిన ఒకటే మందము, రెండింతలు పెద్ద సైజు బొమ్మ. దీనికి మనకు 20 నుంచి 50 మార్కులు వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది. నీట్నెస్కి, పరిశుభ్రతకు కూడా మార్క్స్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా నీట్గా ఒకటే మందంతో గీయడము ఈ విధంగా చేస్తే మీకు పాస్ మార్కులతో ఎక్కువ మార్కులు వచ్చే అవకాశము ఉంటుంది.